హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు చాలా డిఫరెంట్ కర్రీ చూపిస్తున్నాను. అది వచ్చేసి పన్నీర్తో. మనం పన్నీర్ అనగానే ఎప్పుడు మసాలా వేసుకొని ట్రై చేస్తూ ఉంటాం కదా, బట్ ఇందులో అస్సలు మసాలా అనేది ఉండదు. సో చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అది ఎలా చేయాలో నేను ఇక్కడ మీకు చూపించేస్తున్నాను. ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మనకు ఆయిల్ వచ్చేసి మనం చేసుకునే క్వాంటిటీని చూసుకొని అందులో ఆయిల్ అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తామండి. నేను ఇక్కడ వచ్చేసి 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేశాను. అలాగే పన్నీర్ 300 గ్రామ్స్ తీసుకున్నాను. వాటిని నేను చిన్నగా కట్ చేసుకున్నాను. చూసారు కదా, అలా చిన్నగా నేను పీసెస్గా కట్ చేసుకున్నాను. మనం పన్నీర్ అనేది ఫస్ట్ ఫ్రై చేసుకున్నామంటే మనం కర్రీలో వేసుకున్నా కానీ మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బట్ ఫ్రై వచ్చేసి మరి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి. లైట్గా జస్ట్ మనకు వైట్ కలర్ ఉన్న పన్నీర్ జస్ట్ కలర్ టర్న్ అవుతే సరిపోతుందన్నమాట. సో అలా మనం మొత్తం ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను పన్నీర్ అనేది పైన చాలా ఉంది కదా, దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇలా చిన్నగా కట్ చేసుకొని కర్రీస్లలో తీసుకున్నామంటే మనకు తినేటప్పుడు కానీ తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే టేస్ట్ అనేది కానీ బాగుంటుంది. మనం ఎప్పుడైతే ఇలా చిన్నగా వేస్తే పన్నీరు మనము కర్రీస్లలో వేసిన ఆ గ్రేవీ అనేది పన్నీరు చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. సో అందుకోసం నేను ఇక్కడ చాలా చిన్న పీసెస్గా కట్ చేసి ఇక్కడ నేను యాడ్ చేశాను. దాన్ని మరి ఎక్కువగా మనం మిక్స్ చేయకూడదండి. ఎలా అంటే అలా ఎక్కువగా మిక్స్ చేసుకోవడం వల్ల మనం పన్నీర్ అనేది మనకు తొందరగా పీసెస్గా కట్ అయిపోతుంది. సో చాలా స్లోగా దాన్ని టర్న్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా. అలా మనం మొత్తం పన్నీర్ని మనం ఇక్కడ స్ప్రెడ్ చేసేద్దాము. చాలా వరకు మనకు పన్నీర్ అనగానే మసాలా యాడ్ చేస్తాము, లేదంటే పన్నీర్ బటర్ మసాలా అని క్యాష్యూస్ తోటి అలా డిఫరెంట్గా చేస్తాము. కానీ నేను ఇక్కడ వచ్చేసి మీకు అసలు ఇక్కడ నేను మసాలా అనేది నేను అసలు యాడ్ చేయలేదండి. దీని పేరు వచ్చేసి మలబార్ పన్నీర్ కర్రీ. మన తెలుగులో వచ్చేసి చాలా వరకు ఈ కర్రీని ఎవరు ట్రై చేయలేదు, బట్ నేను ఇక్కడ ట్రై చేసి మీకు ఎలా అనేది చూపిస్తున్నాను. ఇది మనకు రైస్ ఐటమ్స్లో కానీ చపాతీ రోటీస్ లో చాలా బాగుంటుంది. ఎక్కువ వరకు మనకు రోటీస్ చపాతీలలోకి చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, మనకు కలర్ అనేది ఇది టర్న్ అయిపోయిందన్నమాట. అలా టర్న్ అయిపోయినాక నేను ఆయిల్ అంతా దీంట్లోనే తీసేసి నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను పన్నీర్ మొత్తంని. సో మనకు పన్నీర్ తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిదే. సో మీరు కావాలనుకుంటే దీన్ని వచ్చేసి మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈజీగానే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు మనకు ఇంట్లో కుదరదు అనుకుంటే మనం బయట దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. అలా నేను మొత్తం పన్నీర్ అంతా వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మరి అదే ప్యాన్లో నేను ఇక్కడ కర్రీ అనేది మీకు చూపిస్తాను. సో చూసారు కదా, అలా మొత్తం బౌల్లో తీసేసుకున్న తర్వాత అలా మనకు బాగా క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను మరి అదే ప్యాన్లో అదే ఆయిల్లో నేను ఇక్కడ గ్రేవీ అనేది మీకు చూపిస్తున్నాను. అందులో ముందుగా నేను ఆవాల్ని వేసాను, అలాగే జీలకర్రని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం పోపు కానీ ఓన్లీ ఆవాలు అలాగే జీలకర్రని యాడ్ చేస్తాము. అలాగే నేను కరివేపాకును యాడ్ చేశాను. అది మనకు కొంచెం చిటపట అనేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసేసుకుందాము. ఎప్పుడైనా సరే మనకు ఆవాలు అవి చిటపట అన్నాయంటే మనం తినేటప్పుడు కానీ కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట. టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు అలా చిటపట అన్న తర్వాత నేను ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను అండి. ఆనియన్స్ నేను ఇక్కడ వచ్చేసి చాలా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ మనం పేస్ట్గా తీసుకోకుండా ఆనియన్ పేస్ట్గా దీన్ని కట్ చేసుకొని మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుందాము. అలా చిన్నగా యాడ్ చేసిన తర్వాత ఇవి మనకు ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు ఆనియన్స్ మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఆనియన్స్ మనకు ట్రాన్స్పరెంట్ అవడం వల్ల మనకు స్మెల్ అనేది ఉండదు. మన కర్రీ తినేటప్పుడు కానీ ఆనియన్ స్మెల్ అనేది అస్సలు ఉండదు అనమాట. సో అలా మనం ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు దానిని మనం ఫ్రై చేసేసుకుందాము. మనం ఇక్కడ చాలా చిన్నగా కట్ చేసాం కదా, అందుకోసం అని చెప్పి నేను అలా కంటిన్యూగా తిప్పుతూ ఉన్నా అండి. ఎందుకంటే చిన్నగా కాబట్టి చాలా ఫాస్ట్గా మనకు ఫ్రై అయిపోతాయి. అలాగే నేను ఇక్కడ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అది కానీ చాలా కొంచెమే యాడ్ చేస్తున్నాను. మీరు లేదు జింజర్ గార్లిక్ పేస్ట్ కాకుండా నేను డైరెక్ట్గా
జింజర్ని చాలా చిన్న చిన్న పీసెస్గా, అలాగే గార్లిక్ని పీసెస్గా కట్ చేసైనా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను వచ్చేసి ఇక్కడ పేస్ట్గా చేసుకొని యాడ్ చేశాను. అలా పేస్ట్గా చేసి యాడ్ చేయడం వల్ల మనకు చిన్నపిల్లలు తినేటప్పుడు కానీ వాళ్ళకు తినేటప్పుడు ఆ ఘాట్ అనేది ఎక్కువ ఉండకుండా ఉంటుందన్నమాట. పీసెస్గా వేసినామంటే వాళ్ళు బైట్ చేసినప్పుడు అలా కొరికినప్పుడు వాళ్ళకు ఘాట్ అనేది తెలుస్తుంది. సో ఈ రెసిపీ మనకు చిన్నపిల్లలు తినడానికి కానీ చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే మనం మసాలా యాడ్ చేయట్లేదు, కారం అనేది ఎక్కువ యాడ్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు కానీ చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇప్పుడు నేను అందులో పచ్చిమిర్చిని స్ప్లిట్ చేసి యాడ్ చేస్తాను. మనకు పచ్చిమిర్చి వచ్చేసి మన కారం టేస్ట్ని చూసుకొని యాడ్ చేసుకుంటామండి. ఎందుకంటే మనం ఇక్కడ అసలు కారం అనేది ఇక్కడ యాడ్ చేయం, ఇందులో కొబ్బరిపాలు యాడ్ చేస్తాం కాబట్టి ఆ కమ్మతనానికి మనకు కొంచెం స్పైసీగా ఉంటేనే మనకు టేస్ట్ అనేది కర్రీ చాలా బాగుంటుందన్నమాట. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ పచ్చిమిర్చిని స్ప్లిట్ చేసి ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, అలా మనం పచ్చిమిర్చిని మనం చేసే క్వాంటిటీని చూసుకొని పచ్చిమిర్చిని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను. అలాగే ఇది వచ్చేసి మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కువ ఫ్రై అవుతే దాంట్లో ఉన్న స్పైసీనెస్ మొత్తం వెళ్ళిపోతుంది. సో అందుకోసం మనం హాఫ్ కుక్ చేసుకుందాము. అలా 50% మనకు ఫ్రై అయిపోతే సరిపోతుంది. అలా 50% ఉండడం వల్ల దాంట్లో ఉన్న మనకు స్పైసీ అనేది ఆ కర్రీలోకి, గ్రేవీలోకి వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసం మనం 50% దీన్ని కుక్ చేసేసుకుందాము. అలా కుక్ చేసుకున్నాక నేను ఇక్కడ పసుపుని కానీ యాడ్ చేస్తున్నానండి. పసుపు వచ్చేసి చాలా జస్ట్ చిటికెని యాడ్ చేస్తున్నాను. ఇది కావాలి అనుకుంటే మనం అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ మనకు కర్రీ అనేది వైట్ కలర్లో ఉండాలి అనుకుంటే మనం పసుపు అనేది అవాయిడ్ చేసేయచ్చు. లేదు వైట్గా లేకుండా నార్మల్గా ఉండాలి ఎల్లోగా అనుకుంటే పసుపుని యాడ్ చేసుకోవచ్చు. అలాగే మన టేస్ట్కి సరిపడే సాల్ట్ని కానీ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇంకా మనం ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ కానీ అది ఏమీ యాడ్ చేయట్లేదండి. ఓన్లీ గ్రీన్ చిల్లీస్ని మాత్రం నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అలా మనకు ఆయిల్ అంతా వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఇది వచ్చేసి నేను జీడిపప్పు అలాగే కొంచెం పచ్చి కొబ్బరిని తీసుకొని పేస్ట్ చేసుకొని ఇందులోకి నేను యాడ్ చేస్తున్నానండి. ఈ పేస్ట్ మనకు గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకొని యాడ్ చేసుకుంటాము. దీని నుంచే మనకు గ్రేవీ అనేది వస్తుంది. కొంచెం థిక్గా కావాలి కర్రీ అనుకుంటే ఇలా గ్రేవీని పేస్ట్ని యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో మనకు మరీ థిక్గా అవసరం లేదు అనుకుంటే కొబ్బరి పాల నుంచి కానీ మనకు కొంచెం థిక్నెస్ వస్తుందండి. బట్ మరి ఎక్కువ కొబ్బరి పాలు అంటే 4-5 మెంబర్స్కి అలా చేయాలంటే మరి అన్ని కొబ్బరి పాలని మనం యాడ్ చేయలేము కదా. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ కొంచెం జీడిపప్పు అలాగే చాలా కొంచెమే నేను కొబ్బరిని కానీ యాడ్ చేశాను. నేను ఇక్కడ అలా యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని బాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనం 2 మెంబర్స్కి అలా చేస్తే ఓన్లీ కొబ్బరి పాలతోనే చేసుకోవచ్చు అండి. ఈ పేస్ట్ని మనం స్కిప్ చేసేయచ్చు. మనం కొబ్బరి పాలు చేసేటప్పుడు కానీ బాగా థిక్గా ఉండేది అంటే ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకుండా కొబ్బరిలో మనం కొబ్బరి పాలని తీసుకోవాలి. చూశారు కదా, మనకు ఆయిల్ అనేది మొత్తం పక్కన వచ్చేస్తుంది. నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు మనకు థిక్గా ఉండాలండి. మరి లాస్ట్ వరకు వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసి అలా ఎక్కువసార్లు చేయకుండా ఒక 1 or 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకు కర్రీ అనేది థిక్నెస్ రావాలి కదా. అందుకోసం కొబ్బరి పాలు మాత్రం చాలా థిక్గా ఉండేవి తీసుకోవాలి. ఇవి కానీ వచ్చేసి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. లేదంటే మనకు టెట్రా ప్యాక్స్లో బయట షాపింగ్ మాల్స్లో కానీ మనకి ఇది అవైలబుల్లో దొరుకుతుంది. సో ఇప్పుడు అది బాగా మనం మిక్స్ చేసేసుకుందాం. అలా మనకు బాగా బాయిల్ అయిపోతుంది. సో చూసారు కదా, అలా మనకు మొత్తము ఇది అనేది బాయిల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మనకు కర్రీ వచ్చేసి ప్రిపేర్ అయిపోయినట్లండి. ఇది చాలా ఈజీగా వితిన్ 10 minutesలో మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కాకపోతే ముందుగానే మనం కొబ్బరి పాలు అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలా మొత్తం బాయిల్ అయిపోయినాక నేను ఇక్కడ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేస్తున్నాను. సో పన్నీర్ని అలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే మనకు పన్నీర్ అనేది పీసెస్గా డివైడ్ అయిపోతుంది అన్నమాట. అలా పన్నీర్ని యాడ్ చేసిన తర్వాత కానీ 1 minute మనం కుక్ చేసుకుందాం. అలా కుక్ చేసుకున్నామంటే మనకు పన్నీర్ వచ్చేసి ఆ గ్రేవీని మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో మనం పన్నీర్ ఒకటే తినేటప్పుడు కానీ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
చూసారు కదా, మనం ఎక్కడ మసాలా అనేది ఏమీ యాడ్ చేయకుండా మనం చాలా సింపుల్గా మనకు పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు కానీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ అనేది ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫైనల్గా నాకు మలబార్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. అలా మనకు 1 మినిట్ బాగా కుక్ చేసుకున్నాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి దీన్ని సర్వ్ చేసేసి, చూసారు కదా మనకు మలబార్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది నేను వచ్చేసి చపాతీలోకి టేస్ట్ చేస్తున్నా అండి. ఇందులో మసాలా లేదు కదా, సో మనకు చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. మసాలా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కానీ ఈ పన్నీర్ కర్రీని ట్రై చేయొచ్చు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.